ఇవి బాగా మగ్గిపోవాలండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలండి, అందుకు కొంచెంసేపు మూత పెట్టుకున్నాము. టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు నీళ్ళు వేస్తాను. కరెక్ట్గా సరిపోతాయి. ఇంక రైస్ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాము. రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకునేస్తామండి. పర్ఫెక్ట్గా అయిపోతుంది. రెడీ అండి రైస్. దాని కాంబినేషన్ పెరుగు పచ్చడి వేస్తున్నామండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.